శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎటువంటి మంత్రాలు జపించుకోవాలో, అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి కలిసొచ్చే తేదీలేంటో కలిసిరాని తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, అక్టోబర్ నెలలో కుంభరాశి వాళ్ళకి ప్రథమార్థం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రథమార్థం మొత్తం కూడా చాలా వరకు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మంచి రాణింపు ఉంటుంది. ద్వితీయార్థం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యవహార దక్షత పెరుగుతుంది. కార్యజయం ఏర్పడుతుంది. రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుంది. మొండి బాకీలు వసూలు చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిత్రుల యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. మిత్రుల సహాయ సహకారాల వల్ల కుంభరాశి వాళ్ళు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కుంభరాశి పురుషులకు స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్పెక్యులేషన్లో చాలా బాగుంటుంది. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్లో కూడా కుంభరాశి వాళ్ళు అక్టోబర్ నెలలో మంచి లాభాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఆదాయం అనేది చాలా చక్కగా ఉంటుంది. ఊహించని విధంగా ఒక్కసారిగా జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. సానుకూల పరిస్థితులు పెరుగుతాయి. అప్పుల నుంచి బయటపడతారు. వృధా ఖర్చులు తగ్గింపజేసుకుంటారు. కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలో రాహువు ఒక్కసారిగా యోగాన్ని ఇస్తాడు. ఎందుకంటే రాహువు మీనంలో ఉన్నాడు కాబట్టి, కుంభరాశి వాళ్ళకి రాహువు మీనంలో యోగిస్తాడు కాబట్టి ద్వితీయంలో ఉండటం వల్ల ధనపరంగా ఊహించని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ పరంగా కుటుంబ జీవితం బాగుంటుంది. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వాక్కుకు విలువ పెరుగుతుంది. అయితే ఏలినాటి శని ప్రభావం ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు వెంటాడుతూ ఉంటాయి. నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి మాత్రం ఉంటూ ఉంటాయి. గురుబలం కొద్దిగా తక్కువ ఉండటం వల్ల ఆలస్యమైనప్పటికీ పనులు అనేటటువంటివి పూర్తి చేసుకోగలుగుతారు. ప్రధానంగా ఏలినాటి శని దోషం పోవటానికి కుంభరాశి వాళ్ళు ఈ అక్టోబర్ నెలలో శనివారం పూట నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి తైలాభిషేకం చేసుకోండి. అలాగే శనివారం పూట నల్ల నువ్వులు 1.25 కేజీ నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి శనిహోర ఉదయం 6 నుంచి 7 మధ్యలో శనివారాలు దానమిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రం అని ఉంటుంది. ఆ దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని అక్టోబర్ నెలలో వచ్చే శనివారాలు చదివినా విన్నా కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఆంజనేయ ఆలయ దర్శనం, శివాలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తాయి. శనివారం శివాలయ దర్శనం, శనివారం ఆంజనేయ ఆలయ దర్శనం కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెల మొత్తం తిరుగులేని విజయాలను కలిగింపజేస్తుంది. ఈ అక్టోబర్ నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 7, 9, 14, 18, 24, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అక్టోబర్ నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 2, 4, 12, 16, 20, 22, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. శనిని పూజించడం ద్వారా, ఆంజనేయ ఆలయ దర్శనం, శివాలయ దర్శనం చేయడం ద్వారా కుంభరాశి వాళ్ళు అక్టోబర్ నెల మొత్తం అత్యద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే, ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలను బట్టి ఎలాంటి పరిహార మార్గాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.